ఈరోజు ఆయన అనుగ్రహించిన భాగ్యాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. మరి ఇంత గొప్ప భాగ్యం పొందుకున్న నువ్వు ఎట్లా బ్రతకాలి? ఇంత గొప్ప భాగ్యాన్ని అనుభవిస్తున్న నువ్వు ఎలా బ్రతకాలి? దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తుంటే నువ్వు ఎలా జీవిస్తున్నావు? చదువు, అదే వచ్చిన ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడో లేడు. చూడండి, నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? అరే బాబా, అసలు నిన్ను పోలిన వాడు ప్రపంచంలో ఎవడు లేడురా. ఇంకెంతకాలం వాడిని చూసి వాడిలాగా ఉండాలనుకుంటావు, వీడిని చూసి వీడిలాగా ఉండాలనుకుంటావు. వాడు నడక నాకు కావాలి, వీడు మాట నాకు కావాలనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను పోలిన వాడు ఎవడు లేడురా. నీకు అంత భాగ్యం దేవుడిచ్చాడు. నిన్ను పోలిన వాడు అసలు ఈ లోకంలో ఎవడు లేడు. ఈ లోకంలో ఉన్న మనుషులతో పోల్చుకోవటం మానే. వారిని చూసి వీరిని చూసి వారిలాగా వీరిలాగా లోకస్తుల వలె మాట్లాడాలని, లోకస్తుల వలె నడవాలని ఈ ఆలోచనలు మానే. నా దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? నిన్ను పోలిన వాడు ఎవ్వడు లేడు.